వాడు నీకు పిండం పెట్టాలని అనుకున్నాడా? ఇన్ని రోజులు కూడా మౌనంగా ఉండిపోయాను. కేవలం అది నీ వల్లే. కానీ ఈరోజు నేను వదిలిపెట్టను అని కోపంగా అంటూ ఉంటే, అది కాదు, వాడు ఇక నువ్వు ఏం చెప్పినా సరే నేను వినే పరిస్థితిలో నేను లేను అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఇక కృష్ణప్రసాద్ మాత్రం చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటాడు. ఏంటి అలా ఎందుకు ఉన్నావు కృష్ణప్రసాద్? ఇక ఆ గగన్ అంత చూడడానికి మీ బావగారు వెళ్ళారు కదా, నీకు పిండం పెట్టడానికి వెళ్తాడా? ఉమ్, ఇప్పుడు మీ బావగారే చూసుకుంటాడు, నువ్వు కంగారేం పడకు అని అంటూ అక్కడి నుండి అపూర్వ వెళ్తూ ఉంటే, ఇక కోపంగా తన ప్యాకెట్ తీసుకుని క్రింద పడేసి బయటికి వస్తాడు. ఏమైంది నాన్న, ఏం జరిగింది, అలా ఉన్నారేంటి? రేయ్, నాకు పిండం పెట్టిన విషయం మీ మామయ్యకు తెలిసిందిరా. ఏంటి డాడ్, ఏమంటున్నారు? అవునరా, ఇప్పుడు కోపంతో వెళ్ళాడు. వెంటనే నువ్వు మీ అన్నయ్యకు ఫోన్ చేయి, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. సరే డాడ్ అని అంటూ వెంటనే చెర్రీ ఫోన్ చేస్తాడు. అప్పుడు గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు చెర్రీ, ఇలా ఫోన్ చేసావేంటి? హలో అన్నయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, చెప్పు. శరత్ చంద్ర మామయ్యకు నువ్వు డాడ్కి పిండం పెట్టిన విషయం తెలిసి అక్కడికి కోపంగా వస్తున్నాడు. నువ్వు అక్కడ ఉండకపోవటమే మంచిది. వెంటనే నువ్వు అక్కడి నుండి వెళ్ళిపో అన్నయ్య. లేదంటే మీరిద్దరు కలిశారంటే ఇక అక్కడ సునామీయే. అందుకే ఎందుకు చెప్తున్నానో వినన్నయ్య, రానివ్వు. ఇన్నాళ్ళు కూడా మౌనంగా ఉన్నాను కదా, ఇక్కడికి వచ్చాక తాడో పేడో తేల్చుకుంటాను. ఇన్నాళ్ళు నేను మౌనంగా ఉన్నాను, కానీ నన్ను మౌనంగా ఉండనిచ్చేలా లేరు కదా. ఇప్పటికైనా వస్తున్నాడు కదా, నేనేంటో చూపిస్తాను అని అంటూ కోపంగా గగన్ కాల్ని కట్ చేయగానే అన్నయ్య కూడా కాల్ని కట్ చేశాడు. డాడ్, అయితే మీ పెద్దమ్మకు త్వరగా నువ్వు ఫోన్ చేయరా అని అంటూ వెంటనే ఫోన్ ఇస్తూ ఉంటాడు. హలో పెద్దమ్మ, చెప్పు చెర్రీ, ఇది అని విధంగా అంటూ జరిగిందంతా కూడా చెర్రీ చెప్పగానే ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. వెంటనే రే గగన్, ఎక్కడ ఉన్నావురా? ఏంటమ్మా? శరత్చంద్ర గారు కోపంగా ఇంటికి వస్తున్నారంట, నువ్వు ఇక్కడ ఉండకపోవటమే మంచిది. ఎందుకో అతన్ని చూసి భయపడి ఎందుకో వెళ్ళిపోవాలి. నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అయినా మన ఇంటికి అతను వస్తున్నాడు, నేను తన ఇంటికి వెళ్ళట్లేదమ్మా. అది కాదురా, ఆయన వయసులో పెద్దవారు, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆకలి భయానికి మనం బిక్కు బిక్కు అంటూ ఉన్న రోజులు అవన్నీ ఎవరి వల్ల? వాడి వల్లే కదా మనకి పరిస్థితి వచ్చింది. అది కాదురా, నేను చెప్పేది వినరా, ఎక్కడికైనా వెళ్ళిపోరా. రానివ్వమ్మా, వస్తే రానివ్వు. నేను తన ఇంటికి వెళ్ళట్లేదు, అతనే నా ఇంటికి వస్తున్నాడు. ఆంటీ చెప్తుంది కదా, ఆంటీకి ఎందుకు చెప్తుందో వింటే మంచిది కదా. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అయినా మా అన్నయ్య ఏమైనా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడా? అతనే కదా మా ఇంటికి వస్తున్నారు. అసలు మా అన్నయ్య తప్పే లేదు. మా అన్నయ్య భయపడి ఈ ఇంటి నుండి వెళ్ళిపోవడం ఏంటి? ఎందుకు వెళ్ళాలి? మా బాధలకు కారణమే అతను. అప్పుడు వెంటనే మౌనంగా భూమి చూస్తూ ఉంటుంది. రే, ఇంత చెప్పినా కూడా నువ్వు వినవా? విననమ్మా. ఎందుకు వినాలి? ఎందుకంటే నేను వెళ్ళట్లేదు కదా, నేను భయపడి ఎక్కడికి వెళ్ళను అని అంటూ ఉండగా, రే గగన్, బయటికి రారా అని అంటూ డోర్లను బద్దలు కొట్టుకొని హరిశ్చంద్ర కోపంగా అలా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటే శారద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రే వద్దురా నాన్న, ఎందుకు చెప్తున్నానో వినరా అని అంటూ ఉంటే, రే గగన్, బయటికి రారా, ఇంట్లో ఉన్నావేంట్రా, బయటికి రా అనే విధంగా కోపంగా అంటూ ఉంటే, ఇక గగన్ వెంటనే బయటికి వస్తాడు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని అంటూ ఉంటే, అందరూ కూడా అలానే శరత్చంద్రను చూస్తూ ఉంటారు. నేనేం చేశాను, నువ్వెందుకు నా ఇంటికి వచ్చావు? ఏంటి, ఆయన ఈ ఇంటికి పదే పదే నా చెల్లెలి భర్తను తిప్పించుకుంటున్నారు కదా, అప్పుడు తెలీదా ఆయన ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఓ, మీకు ఆస్తి లేదు, మా ఇంట్లో బోలెడంత ఆస్తి ఉంది. ఆ ఆస్తి కోసం ఈ విధంగా చేస్తున్నారు కదా. మీ ఇంట్లో డబ్బు ఆస్తులు ఉన్నాయేమో, కానీ మా ఇంట్లో మాత్రం ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయత నిండి ఉన్నాయి. మీ ఇంట్లో అవి లేకే ఇదిగో ఇప్పుడు నువ్వు నన్ను మాటలు అనడానికి ఇలా నా ఇంటి ఎదురుగా వచ్చావు. నేనెందుకు అనడానికి వస్తాను? నువ్వు పిండం పెట్టినప్పుడు నీకు తెలీదా? అయినా ఏమనుకుంటున్నావు? అలా పిండం పెడితే నా చెల్లెలికి ఏమైనా జరగరాంది జరిగితే, కుంకుమ జరిగిపోతే అప్పుడు ఎవరు బాధ్యతలు? ఒంటరిగా ఒంటరిగా ఉంటుంది. నా చెల్లెలు బాధపడుతుంది.
నా చెల్లెలి బాధకి కారణం నువ్వే అవుతావు కదా, మరి ఎందుకు అలా నువ్వు తాళెందుకు తెంపాలని చూస్తున్నావు? మీ అమ్మ మెడలో ఉన్న తాళిని తెంపొచ్చు కదా, ఎందుకు నా చెల్లెలి మెడలో ఉన్న తాళిని తెంపాలని చూస్తున్నావు? ఏంటి, నేనెందుకు తెంపాలని చూస్తున్నాను? ఏం మాట్లాడుతున్నారు? నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. పరాయి భర్తలను ఇలా ఇంటికి తిప్పించుకోవటం అది పద్ధతేనా? పరాయి భర్త ఇలా ఇంటికి వస్తూ పోతూ ఉంటే మీకు బాగా అనిపిస్తుందేమో, కానీ మాకు ఒళ్ళు మండుతుంది. అయినా ఇలా ఎందుకు తిప్పించుకుంటున్నారు మా మనుషులని? మేమేం ఇంటికి రమ్మని చెప్పట్లేదు. మీ అమ్మ తిప్పించుకోవట్లేదా? మా అమ్మకి ఏం అవసరం? వాళ్ళనేమైనా మా అమ్మ రమ్మని చెప్తుందా తిప్పించుకోవటానికి? అసలు మాకు నువ్వు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. మనశ్శాంతి లేకుండా చేసుకునేది మీకు మీరే, మేము కాదు. నీకు అసలు రోషం ఎక్కడ ఉంది? రోషం ఉండేదుంటే నువ్వు ఇలా చేసేవాడివే కాదు. ఎందుకంటే పబ్లిసిటీ మీకు అవుతుందనే కదా ఈ రాకపోకలు చేస్తూ ఉంటే చూసేవాళ్ళు వీడియోలో న్యూస్లో వేస్తూ ఉంటారు. పలానా ది గ్రేట్ శరత్ చంద్ర గారి బావగారు ఇలా వెళ్తున్నారు ఆ ఇంటికి అని నీకు కూడా పబ్లిసిటీ వస్తుందనే కదా ఇదంతా చేస్తున్నావు. నా చెల్లెలి భర్తను ఉంచుకున్నాడు అన్న పేరు మీ అమ్మకు వస్తుందనే కదా ఇదంతా చేస్తున్నావు. ఎవరు ఎవరిని ఉంచుకున్నారు? ఏం మాట్లాడుతున్నారు? వీడియోలు డబ్బులు అలాగైనా లాగొచ్చని నువ్వు అనుకుంటున్నావు. అయినా అలా పిండం పెట్టే బదులు మీ అమ్మ మెడలో ఉన్న బొట్టు చెరిపేసి తెల్ల చీర కట్టించి విధవరాలిగా మార్చితే సరిపోతుంది కదా. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? అయితే నేనే ఇప్పుడే బొట్టు చెరిపిస్తాను అని అంటూ శారద బొట్టును చెరిపేయబోతూ ఉంటే వెంటనే చేయిని అడ్డుగా పెడతాడు. ఇక కోపంగా శరత్ చంద్ర చెంప పగల కొట్టగానే ఏమనుకుంటున్నావు? రేయ్, నన్ను నువ్వు కొడతావా? నిన్ను నిన్ను అని అంటూ అక్కడే ఉన్న కర్రను తీసుకుని గగన్ తలపై కొట్టబోతూ ఉండగా అంతలో భూమి ఎదురుగా వచ్చి నిలబడుతుంది. భూమి తలపై గాయం అవుతుంది. అప్పుడు వెంటనే భూమి రక్తం శరత్ చంద్ర మీద పడగానే ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే వెంటనే భూమి కళ్ళు తిరిగి గగన్ ఒళ్ళో పడిపోతుంది. శరత్ చంద్ర మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా భూమినే చూస్తూ ఉంటాడు. మూగబోయి అలానే తనతో ఏం సంబంధం ఉందో అర్థం కాక అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.